అసలు సోషల్ నెట్వర్క్స్తో తెలుగు సినిమాపై ఇలాంటి ఒక రియాక్షన్ చోటు చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సరిగా ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా మాత్రం మైండ్ బ్లాక్ చేసేసింది. సర్లేండి, చాలా స్టార్ల సినిమాలు వస్తుంటాయి, హిట్ అవుతుంటాయి, ఫట్ అంటుంటాయి. కానీ ఆన్లైన్లో సినిమా ఫ్లాప్ అయిందనే క్రిటిజం మాత్రం ఒక మోతాదులోనే ఉంటుంది. మరీ అంత మితిమీరిపోదు. కాకపోతే ఎందుకో బ్రహ్మోత్సవం విషయంలో ఇది కాస్త బీభత్సమైన రేంజ్లో ఉంది. ట్రాలింగ్ పేరుతో బోలెడన్ని జోకులు వేసి రచ్చరచ్చ చేస్తున్నారు మనోళ్ళు. ఇకపోతే ఇలాంటి ట్రాల్స్ అన్నీ కలుపుకుని ఫ్లాప్ ఉత్సవం ఇప్పుడు విపరీతంగా ట్రేడ్ అవుతోంది అంటూ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వారు ఒక ప్రత్యేక కథనం ప్రచురించారు. ఇతర స్టార్ల ఫ్యాన్లు బ్రహ్మోత్సవంపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు తమ ఫేస్బుక్ పేజీల్లో ఈ ట్రాల్స్ను ఎక్కువగా పోస్టింగ్ చేస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఇక మహేష్ బాబు డాన్స్ స్టెప్పుపై వచ్చిన నెగిటివిటీ, సినిమా బాగుందంటూ ప్రెస్ మీట్లో చెప్పిన కృష్ణ, నరేష్లపై సెటైర్లు, అలాగే రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు అన్నింటి గురించి ఆ కథనం చెప్పింది. కానీ ఈ కథనంతో మహేష్ అభిమానులకు మాత్రం కోపం వచ్చింది. కొందరు పేరున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇది జర్నలిజంలోనే చాలా విలువ కోల్పోయిన రోజు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కొందరు అభిమానులు ఏకంగా ఈ పత్రికను రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్రేడింగ్ చేస్తున్నారు కూడా. ట్రాల్స్ అనేవి కేవలం ఫేస్బుక్ వరకే పరిమితమైతే ఇప్పుడు ఈ కథనం వలన సామాన్య ప్రేక్షకులు కూడా అవి చేరవేయబడుతున్నాయని మీరు ఆవేదన చెందుతున్నారట. బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.